గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఈ విధంగా మీ కుటుంబాల్లోనికి దేవుని వాక్యాన్ని తీసుకురావడానికి ప్రభు అయిన దేవుడు నాకు ఇస్తున్న ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను నిజంగా ప్రభువుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధ లేఖనాలు మనందరికీ ప్రయోజనకరమని పౌలు భక్తుడు తిమోతికి రాశాడు. దేవుని వాక్యాన్ని వినడం వలన, దేవుని వాక్యాన్ని చదవడం వలన, దేవుని వాక్యాన్ని ధ్యానించడం వలన ఒక వ్యక్తి ఎప్పుడూ ప్రయోజనకరమైన పరిస్థితుల్లోనే ఉంటాడు, కానీ ఏ విధానంలో కూడా నష్టపోడు. వ్యక్తిగతంగా నేను అనుభవించిన సత్యం అది. ప్రభు నేను దీవించాలంటే, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే లేఖనాలను అధికంగా పఠించాలి. వాక్య ప్రకారం జీవించడానికి మనందరం కూడా ఇష్టపడాలి. అప్పుడు దేవుడు మనల్ని అన్ని విధానాల్లో ఆశీర్వదిస్తారు. వాక్యము మనల్ని ప్రొటెక్ట్ చేసేది. ఈ లోక సంబంధమైన దుష్టత్వం నుండి దేవుని వాక్యము మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కనుక ప్రభు లేఖనాలను మనం ఘనపరచాలి. ప్రతిరోజు కూడా ఒక వాగ్దాన సందేశాన్ని మీరందరూ వినడం ద్వారా ఆత్మలో మీరందరూ బలపడుతున్నారు. అందరూ బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? 145వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. సామ్ 145 and verse 3. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్యము గ్రహింప సఖ్యము కానిది. గ్రేట్ ఈజ్ ద లార్డ్ అండ్ గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. దావీదు భక్తుడు కీర్తనలు రాశాడు. కీర్తనల గ్రంథం మనందరికీ ఎందుకు ఇష్టంగా ఉంటుంది అంటే, అందులో చాలా అనుభవాలు మన వ్యక్తిగత జీవితాలకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. దావీదు కావచ్చు, మరి ఏ భక్తుడైనా కావచ్చు, లేఖనాల్లో రాయబడిన వారందరూ కూడా మనలాంటి అనుభవాల గుండానే వారు కూడా వెళ్ళారు. ఇన్ఫ్యాక్ట్ వారు వెళ్ళిన అనుభవాల గుండా మనం కూడా వెళ్తున్నాం. శ్రమలు, సవాళ్ళు, కష్టములు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, అసమానతలు, ఇలావన్నీ వారు కూడా ఎదుర్కొన్నవారే. అయితే వారు ఎందుకు అటువంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉన్నారు? ఎందుకు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి మహిమను తీసుకొచ్చారు అంటే, వారు పరిస్థితుల మీద తమ యొక్క చూపును ఉంచడం కన్నా పరిస్థితులను అనుకూలంగా మార్చగలిగే దేవుని వైపు చూడడం ప్రారంభించారు. ప్రపంచంలో అందరికీ సవాళ్ళు ఉండొచ్చు, కానీ ఎంతమంది ఆ సవాళ్ల మధ్యలో ప్రభువుని చూస్తున్నారు, దేవుని వైపు చూడగలుగుతున్నారు? ఇది ప్రశ్న. గ్రేట్ ఈజ్ ద లార్డ్, దేవుడు మహాత్యము గలవాడు. మహాత్యము అని తెలుగులో రాయబడిన పదానికి, లేదా గొప్ప అని తెలుగులో రాయబడిన పదానికి హిబ్రూలో గాదోల్ అనే పదం ఉపయోగించబడింది. గాదోల్ అనగా మైటీ లేదా హై అని అర్థం. దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన ఏ పని చేసినా గొప్పగానే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఆయన గొప్పవాడు కాబట్టే ఆయన ప్రేమ గొప్పగా ఉంటుంది, ఆయన చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. కీర్తనకారుడు అదే విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ప్రభువా, నీవు మహాత్యము గలవాడు. ఈరోజు బహుశా నువ్వు దేవుని నుండి ఒక అద్భుతాన్ని ఆశిస్తున్నావా? ప్రభు నీ జీవితంలో జరుగుతున్న ప్రతికూల వాతావరణంలో దేవుడు ఇంటర్ఫీర్ అవ్వాలని ఆశిస్తున్నావా? ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటున్నాడు. నీకు మేలు చేయడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడే. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న కీడులను, ఆ నిందలను, అవమానాలను తొలగించి నీకు సంతోష వస్త్రాన్ని ధరింపచేయాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఎంతోమంది జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. నూతన నిబంధన గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే పేతురు మహాశయుణ్ణి చెరసాల్లో ఉంచారు. సువార్త వ్యాప్తి చెందకుండునట్లుగా, దేవుని యొక్క మహిమ వ్యాప్తి చెందకుండునట్లుగా దేవుని సేవకులను ఇబ్బంది పెడుతున్న కాలం అది. ప్రియులారా, ఎప్పుడైతే పేతురు చెరసాల్లో వేయబడ్డాడో 4 చతుష్టయముల మధ్య పేతురు బంధించబడి ఉన్నాడు. అంటే 16 మంది సైనికులు పేతురుని కాపలా కాస్తున్నారు. చెరసాల తలుపులు వేశారు, సంకెళ్ళు వేశారు చేతికి. అలాంటి స్థితిగతుల్లో పేతురు కొరకు సంఘము ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఇక అయిపోయిందిలేండి, ఇంకా పేతురుని పట్టేసుకున్నారు, ఇంకా అతని తరం అయిపోయిందిలేండి, అతని సమయం అయిపోయింది, ఇంకా అతని గురించి ఎందుకులే అని సంఘం అనుకోలేదు. అత్యాసక్తితో ప్రార్థన చేయడం ప్రారంభించారు. చివరి సమయం వరకు కూడా దేవుణ్ణి వేడుకోవడమే వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టే సంఘమంతా చేరి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. అదేనంటే పేతురును చెరసాల నుంచి ఆయన విడిపించారు. 16 మంది సైనికుల మధ్యలోంచి పేతురును దేవుడు చాలా సునాయాసంగా బయటికి తీసుకొచ్చాడంటే దేవుని గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి.
చెరసాల తలుపులు వాటికవే తెరుచుకున్నాయి. దేవుని దూత పేతురుని బయటికి తీసుకొచ్చి సంఘం ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో అక్కడికి పేతురు వెళ్ళగలుగునట్లుగా ఆ దేవుని దూత సహాయపడింది. ప్రియులారా, ఈ మాటలు ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఒకవేళ నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. అనేక మంది నీ చుట్టూ చేరి నీ నాశనాన్ని కోరుకుంటున్నవారు, నీ అంతు చూస్తామని మాట్లాడుతున్నవారు, నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తాం, ఎవరు కాపాడతారో చూస్తామో, నీకు తల్లి లేడు, తండ్రి లేడు, తోబుట్టువులు లేరు, నిన్ను ఎవరు కాపాడతారో చూస్తామని బహుశా నేను సవాల్ చేశారేమో. నువ్వు భర్తను కోల్పోయి ఉన్నావు, విధవరాలుగా ఉన్నావు, ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో, మేం మాత్రం నీకు చేయాల్సిన కీడు చేస్తామని బహుశా ఈరోజే నేను సవాల్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చేమో. యవన కాలంలోనికి మీరు వచ్చిన తర్వాత ఏదో ఒక కారణాన్ని బట్టి లోకం నేను నిందిస్తుందేమో. ఈ సమస్యలోంచి నువ్వు ఎలా బయటకు వస్తావో, ఈ బ్లాక్మెయిలింగ్లోంచి నువ్వు ఎలా బయటకు వస్తావో, నా చేతిలోంచి నువ్వు ఎలా విడుదల పొందుతావో చూస్తానని బహుశా ఎవరో నీ జీవితంలో సవాల్ చేస్తున్నారేమో. దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకొని, నీ దేవుడు గొప్పవాడు, ఆయన మహాత్యము గలవాడు. హీ ఈజ్ ద మైటీ వన్. ఆయన బలం కలిగిన దేవుడు. ఆయన అలాంటి దేవుడు అధిక స్తోత్రము నొందదగిన వాడు అని బైబిల్ సెలవిచ్చింది. గ్రేట్లీ టు బి ప్రైజ్డ్. ఎందుకు దేవుడు అధిక స్తోత్రము నొందదగిన వాడు అంటే ఆయన అధికమైన మేలులు మన జీవితంలో చేస్తున్నాడు కాబట్టి. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సిలువలో మన కోసం మరణించడమే మన జీవితాల్లో ఆయన చేసిన గొప్ప మేలు. ఏ ఒక్కరూ ఆ స్థానాన్ని తీసుకోలేరు. నీ కోసం మరి ఏ ఒక్కరు ప్రాణం అర్పించినా నీకు మోక్షరాజ్యం లేదు, నీకు పరలోక రాజ్యం లేదు. యేసుక్రీస్తు ప్రభువారి ప్రాణార్పణ ద్వారానే లోకానికి రక్షణ ఉంది. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, ఆయన రక్తము పవిత్రమైన రక్తం కాబట్టి. సిలువలో యేసు ప్రభు చిందించిన అమూల్యమైన రక్తము నా పాపములను అపరాధములను కడుగగలిగిన ఏకైక సాధనము. శక్తిగల రక్తం యేసయ్య రక్తం. ఆయన చేసిన మేలు చాలా గొప్పది కాబట్టే ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఈరోజు నువ్వు ఎంత ఎక్కువగా దేవుని స్తుతిస్తావో, ఎంత ఎక్కువగా నీ హృదయాన్ని తెరిచి, నీ మనస్సును తెరిచి ప్రభువుని ఆరాధన చేస్తావో, అంత ఎక్కువగా దేవుని మహత్యాన్ని చూస్తావు. వర్షిప్ draws you closer to God. దేవుణ్ణి ఆరాధన, దేవుణ్ణి నువ్వు స్తుతించే విధానమే, ఆయన ఆరాధించే విధానంలోనే మహోన్నతమైన ఆధ్యాత్మిక మెట్టులోనికి నువ్వు వస్తూ ఉంటావు. ప్రతి చిన్నదానికి కృంగిపోకండి, ప్రతి చిన్నదానికి కంప్లైంట్ చేయకండి, ప్రతి చిన్నదానికి విచారపడిపోకండి. దేవుని స్తుతించిన ప్రభువా, నీవు నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రాలు, విశ్వాసాన్ని బట్టి నీకు అసలు నీ బిడ్డగా మార్చుకున్నావు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు, నిత్య రాజ్యాన్ని నా కోసం కానుకగా మీరు సిద్ధపరిచారు, అందరూ బట్టి నీకు స్తోత్రాలు. విశ్వాస నేత్రాలతో దేవుని చూడు. ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఎందుకు అంటే ఆయన నీ పట్ల అధికమైన మేలులు అని చేశాడు కాబట్టి, అధికమైన కృప ఆయన కృమ్మరించాడు కాబట్టి, అధికమైన విజయాన్ని ఆయన ఇస్తున్నాడు కాబట్టి. పౌలు భక్తుడు అదే అన్నాడు, మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం అన్నింటిలో అత్యధిక విజయం పొందుచున్నామన్నాడు. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ గాడ్ హూ లవ్స్ అస్. ప్రభువు మనల్ని ప్రేమించే దేవుడు కాబట్టి ఆయనలో మనం అత్యధిక విజయాన్ని పొందుతున్నాం. ప్రియమిత్రమా, ధైర్యం తెచ్చుకో. సవాళ్ళను చూసి కృంగిపోవద్దు, అనారోగ్యాలను చూసి కృంగిపోవద్దు, అప్పు బాధలను చూసి కృంగిపోవద్దు. ప్రభు వైపు చూడు. ఆయన అసాధ్యాలను సుసాధ్యపరిచే దేవుడు, మహాత్యము కలిగిన దేవుడు. ఆయన మహాత్యము చాలా గొప్పది అని లేఖనం సెలవిచ్చింది. ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, నువ్వు గొప్పవాడు, మహాత్యము గలవాడు గనుక నీకు స్తోత్రాలు. చెరసాలలో బంధించబడిన పేతురును విడుదల చేసిన మహత్యము నీది ప్రభువా. గొప్పవాడు స్వామి. అయ్యా, నీ గొప్పతనం గ్రహింపశక్యము కానిదని లేఖనంలో రాయబడింది. మా ఊహకు మించి, మా ఆలోచనకు మించి నువ్వు పనిచేసే దేవుడు కనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, నీ గొప్పతనాన్ని వారి జీవితంలో రుజువుపరచమని కోరుతున్నాం. నీ మహాత్యముతో వారు నింపండి, అద్భుతాలు చేయండి. ఈ వాగ్దాన సందేశం ద్వారా మా ప్రియులందరినీ ఆత్మలో స్థిరపరచండి. యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో
క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.